కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత మార్గాని భరత్ అన్నారు. శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని అనడానికి నోరెలా వస్తుందని ఫైర్ అయ్యారు. లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు చెప్తున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడేమో లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలపై మార్గాని భరత్ మండిపడ్డారు. తెలుగుదేశంలో చోటా మోటా నాయకులు కానీ మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎంత భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనేది మనకు కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువులకు కలిసింది అని పదే పదే చెప్పి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం. ఇవాళ ఒక్కటి ప్రజలందరికీ కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విధంగా తెలిపే అంశం ఏంటంటే, సిబిఐ ఛార్జ్షీట్ కోర్టుకి సమర్పించిన దాంట్లో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఉద్ఘాటించి ఆనరబుల్ కోర్టుకి తెలియపరచడం జరిగింది. సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువుల కొవ్వు కలిసిందనే పదం మాట్లాడడానికి? ఒక పక్కన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని. పేజ్ నంబర్ 35 అనే పదం ఎట్లా మాట్లాడతారు? ఇంకా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా, మా హయాంలో 2019 నుంచి 24 దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీశారో, నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా, 6/7/2024 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్. మళ్ళీ అదేవిధంగా 12/7/2024 ఇంకొక 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా. ఆ 4 ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినవి మళ్ళీ ఒక 2 రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా ఇంకా తెలుగుదేశంలో చోటా మోటా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel